హరే కృష్ణ. సో మనము స్టార్ట్ చేద్దామంట. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే, హరే కృష్ణ. సో 1 second. సో మనము హరినామ చింతామణి ఆన్లైన్ కోర్సు స్టార్ట్ చేస్తున్నాము. సో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అపరాధాలు లేకుండా జపం చేసుకునే విధానం నేర్చుకోవడానికి. సో ఈ కోర్సు స్టార్ట్ చేసే కన్నా నేను ముందే మీకు ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. సో నాకు ఏం పెద్దగా అర్హత ఏం లేదు. నేను కూడా అపరాధాలు చేస్తున్నాను. నా జపం కూడా నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రతిరోజు ప్రయత్నిస్తున్నాను. నేను కూడా ఏమి ఇంకా శుద్ధ భక్తుడిని కాదు. సో ఈ కోర్సు ఎందుకు చేస్తున్నాను మరి అంటే, చాలా మంది అడిగారు నాకు హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకునే దాని గురించి, జపం క్లాసెస్ ఏమైనా తీసుకోండి ప్రభుజీ అని, హరినామం గురించి అని. సో నేను ఆలోచించాను చాలా రోజుల నుంచి. సో నాకు ఇది బెస్ట్ అనిపించింది. నాకు సొంతంగా ఏవో టెక్నిక్లు, టిక్స్, ట్రిప్స్ ఇవన్నీ చెప్పడం కన్నా మన ఆచార్యులు ఏం చెప్పారు దాని ప్రకారం మనము నేర్చుకుంటే అది మనకు ఉపయోగపడుతుంది. మీ అందరికీ కాదు, ముఖ్యంగా నాకు ఉపయోగపడుతుంది అనుకొని నేను చదివి అదే మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. సో ఈ కోర్స్ ద్వారా ఇవన్నీ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హరినామ చింతామణి అనే పుస్తకంలోనే ఉన్నాయన్నమాట. అవే దాంట్లో ఉన్న చాప్టర్ పేర్లే ఇక్కడ అంశాలుగా పెట్టాము, ఈ నేర్చుకునే అంశాలుగా ఈ కోర్సులో. సో భగవన్నామ మహిమలను తెలుసుకోవడం ద్వారా నామం పట్ల ఆకర్షణ పెంపొందించుకోవడం, ఈ విషయం గురించి ఈరోజు చర్చించుకుంటాము. ఇంకా నెక్స్ట్ కృష్ణుడి పవిత్ర నామాన్ని స్వీకరించే విధానం, అది మనం వచ్చే క్లాస్ లో చర్చించుకుంటాము. మోర్ ఆర్ లెస్ ఇదే సీక్వెన్స్ లో వెళ్తాము. కృష్ణుని పవిత్ర నామాన్ని స్వీకరించే విధానం, దాని తర్వాత నామపరాధం, నామభాష మరియు శుద్ధ నామం అర్థం చేసుకోవడం, ఈ మూడింటిని సరిగ్గా అర్థం చేసుకోవడం. తర్వాత 10 నామ అపరాధాలను గుర్తించడం. ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయడం, అసలు మనం ఎక్కడ నామపరాధం ఎలా చేస్తున్నాం అంటే, నామపరాధం చేయడం అంటే ఏమిటి, అసలు ఎలా గుర్తించడం మనం నామపరాధం చేస్తున్నామా లేదా అనే దాన్ని. ఇంకొకటి వాటిని ఎలా నివారించుకోవచ్చు, దానికి మనం ఎలా సవరించుకోవచ్చు మనని మనం ఇలా అపరాధాలు చేయకుండా, అదొకటి. నెక్స్ట్ వచ్చేసి అన్ని అపరాధాలకు మూల కారణమైన అశ్రద్ధతో కూడిన జపాన్ని అధిగమించడం. సో ఇది చాలా ముఖ్యమైన అంశం. తర్వాత పవిత్ర నామం ద్వారా కృష్ణుడితో సంబంధాన్ని ఏర్పరచుకోవడం. ఇంకా కొంచెం చిన్న అంశాలు ఉంటాయి, అందులో కూడా మనం చర్చించుకుంటాము, ముఖ్యమైనవి ఇవి. సో ఈరోజు ఫస్ట్ది మనం చూస్తాం అన్నమాట. ఓకే, సో ఈ హరినామ చింతామణి పుస్తకాన్ని ఎవరు రచించారంటే శ్రీల సచ్చిదానంద భక్తి వినోద్ ఠాకూర్. సో మీ అందరికీ తెలుసు అనుకుంటాను భక్తి వినోద్ ఠాకూర్ ఎవరు. నేను చాలా మంది ఉన్నారు, అందుకే డిస్కషన్ చేయట్లేదు. లేకపోతే ఇప్పుడు 100 మంది డిస్కషన్ లో పాల్గొంటే కష్టం అయిపోతుంది క్లాస్ లో ముందుకెళ్ళడానికి. అందుకనే చాలా మంది ఇక్కడ ఉన్న భక్తులు కొంచెం మిక్స్ ఉన్నారు. కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది దీక్షిత భక్తులు ఉన్నారు, కొంతమంది బ్రాహ్మణ్ దీక్షిత భక్తులు ఉన్నారు, కొంతమంది 16 మాలు చేసి దీక్ష తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. సో ఇక్కడ అన్ని రకాల స్థాయిలో భక్తులు ఉన్నారు. కొంతమంది ఇంకా 16 మాలు కూడా చేయట్లేదు, కొన్ని మాలు మాత్రమే చేస్తున్నారు. సో కొంతమందికి కొన్ని విషయాలు అర్థం కాకపోతే లాస్ట్ లో క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లో చూసుకోవచ్చు. సో హరినామ చింతామణి అనే ఒక పుస్తకం ఉంది, అది భక్తి వినోద్ ఠాకూర్ రచించారు. ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాలి, అసలు మనం ఈ హరినామ చింతామణి ఏంటి, అది పేరు మన సరదాగా పెట్టుకున్నామా ఏంటి, అసలు ఏంటది అనేది, ఎందుకు ఈ కోర్స్ పేరు ఎలా ఉందనేది. సో ఇది ఒక పుస్తకం భక్తి వినోద్ ఠాకూర్ రచించారు, దాని ఆధారంగానే మనము ఈ చర్చించుకుంటాం అనమాట ఈ కోర్సుల విషయాలు. సో భక్తి వినోద్ ఠాకూర్ ఎవరు అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క తండ్రి. ఆయన కూడా మన ఒక ఆచార్యులు, మీరు చాలా మందికి తెలిసి ఉంది అనుకుంటాను. సో శిల ప్రభుపాదుల వారు గురువు అయిన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క తండ్రి. అంతేకాకుండా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క గురువు అయిన
గౌరకిషోర్ దాస్ బాబాజీ యొక్క గురువు కూడా భక్తి వినోద్ ఠాకూర్. సో మన పరంపరలో మన ఆచార్యులు సో భక్తి వినోద్ ఠాకూర్. సో మరి ఆయన ఎలా రచించారు మరి కోర్సు అంటే ఈ పుస్తకాన్ని మరి ఆయన సొంతంగా రాశారా? కాదండి. మన ఆచార్యులందరూ కూడా ఎవరైనా సరే అందరూ పరంపరలో వచ్చిన ఆచార్యులందరూ కూడా శిక్షణల్ని పరంపరలోనే ఇస్తున్నారు. సో భక్తి వినోద్ ఠాకూర్ కూడా అలాగే ఇది హరినామ చింతమణి అనే పుస్తకాన్ని ఆయన కొంతమంది భక్తులు అడిగినప్పుడు ఇలా జపం గురించి మాకు తెలుసుకోవాలన్నది ఎక్కడైనా ఉందా, ఏ పుస్తకమైనా ఉందా, జపం అపరాధాలు లేకుండా ఎలా చేసుకోవాలి, దాని గురించి ఏమైనా విషయాలు మాకు తెలియాలంటే ఎలా అంటే అప్పుడు ఆయన కొంచెం రీసెర్చ్ చేసి తెలుసుకుంది ఏంటంటే హరిదాస్ ఠాకూర్ ఆయన కొన్ని శిక్షణలు ఇచ్చారు ఆయన ముఖం ద్వారా. అది శ్రీ చైతన్య మహాప్రభుతో సంభాషణ జరిగినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు అడిగిన ప్రశ్నలకు జవాబుగా హరిదాస్ ఠాకూర్ మీకు తెలుసు అనుకుంటా, నామాచార్య శ్రీ హరిదాస్ ఠాకూర్. సో ఆయన జవాబులు ఇచ్చారనమాట. సో ఆ జవాబులన్నీ కూడా హరిదాస్ ఠాకూర్ యొక్క శిష్యులు ఫాలోవర్స్ రాసుకున్నారు. సో ఆ కాపీస్ నుంచి భక్తి వినోద్ ఠాకూర్ ఈ హరినామ చింతమణి పుస్తకాన్ని రచించారు. సో అలా పరంపరలో ఇవన్నీ వచ్చాయి. ఇంకా మనం ఇందులో చూసే సిద్ధాంతాలన్నీ కూడా మన శాస్త్రాల్లో ఉన్నాయి. సో మనం చూస్తాము, ముందు కూడా చూస్తాము. సో ఈ కోర్సులో ఏం ఉంటుంది, అసలు ఏం చర్చించుకుంటామనే విషయాలు, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే విషయాలు ముందు చూసుకుందామంట. సో నేను అందుకే ముందే చెప్పేసాను, ఇక్కడ నేను నాకు తోచిన టిప్స్, టెక్నిక్స్, ట్రిక్స్ ఏం చెప్పట్లేదు. చైతన్య మహాప్రభు చెప్పిన ఫార్ములా ఇది అనమాట. చైతన్య మహాప్రభు ఏం చెప్పారు ఫార్ములా, ఆయన సింపుల్ ఫార్ములా ఇచ్చారు. హరినామం జపం చేయండి, అపరాధాలు చేయకండి. చాలా సింపుల్ ఫార్ములా ఇచ్చారనమాట. హర్షశ్రీ చేయి రేస్ చేస్తున్నారు, ఆయన క్వశ్చన్ డౌట్ ఉన్నట్టుంది. హరే కృష్ణ ప్రభు, నేను క్వశ్చన్స్ లాస్ట్ తీసుకుంటాను. ఈరోజు ప్రెజెంటేషన్ ముగిసిన తర్వాత నేను క్వశ్చన్స్ తీసుకుంటాను. సో అందరికీ వినపు. సో ఈరోజు షార్ట్ గానే ఉంటుంది, బేసిక్ ఇంట్రొడక్షన్ చేస్తున్నాము. సో నేను మీకు కావాలంటే అది పుస్తకంలో ఉన్న టైటిల్స్ చూపిస్తాను, మీరు చూడొచ్చు. సో ఇది పుస్తకం అండి, హరినామ చింతామణి. ఇది భక్తి వినోద్ ఠాకూర్ రచిస్తే దాన్ని మనకు ఇంగ్లీషులో హిజ్ హోలీనెస్ భానుస్వామి మహారాజు అనువాదం చేశారు. సో భానుస్వామి మహారాజ్ ఇలా హరినామ చింతామణి కాదు ఎన్నో ఆచార్యుల పుస్తకాల్ని మనకు అనువాదం చేశారు. సో అందులో ఇది ఒకటి చాలా ముఖ్యమైన పుస్తకం. సో ఇందులో ఉండే అంశాలు ఇవి చాప్టర్స్ అన్నమాట. మొత్తం 15 అధ్యాయాలు కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ. సో ఈ 15 అధ్యాయాల్లో మొదటిది గ్లోరీస్ ఆఫ్ హోలీ నేమ్. ఈ మొదటి అధ్యాయం ఈరోజు చర్చించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం మనము. ఇంకా తర్వాత ఇంకోటి ఎలా హరినామాన్ని స్వీకరించాలి విధానం, తర్వాత నామభాష అంటే ఏంది, తర్వాత ఇక్కడ నుంచి నామాపరాధాల గురించి ఒక్కొక్క చాప్టర్ లో చర్చించుకోవడం జరిగింది. బ్లాస్ఫెమీ ఆఫ్ వైష్ణవాస్ అంటే వైష్ణవుల పట్ల అపరాధాలు చేయడం, ఇంకా ఎలా దేవతల్ని కృష్ణుడికి స్వతంత్రులుగా పూజించడం, ఇంకొకటి గురువు యొక్క ఆదేశాలని ఉల్లంఘించడం, శాస్త్రాలని నిందించడం, హరినామాన్ని మనకు తోచినట్టుగా మనోకల్పిత భావనాలతో ఊహించుకొని రకరకాలుగా ఇంటర్ప్రిట్ చేసుకోవడం, ఇంకా నామం బలం పైన అపరాధాలు చేయడం, నేను హరినామం చేస్తున్నాను కదా ఏమైనా పాపాలు చేసుకుంటే సరిపోతుందని అనుకోవడం, ఇంకా అలాగే ఎవరికైతే నమ్మకం లేదో అటువంటి వారికి హరినామాన్ని ఇవ్వడం, ఇంకా ఈ హరినామం జపించడం అనేది ఏదో ఒక కర్మకాండ లేకపోతే ఏదో ఒక పుణ్యకార్యం అనుకోవడం, ఇంకా చాంటింగ్ జపం చేసేటప్పుడు అశ్రద్ధతో ఉండడం, అంటే ఇన్అటెన్షన్, సరిగ్గా ధ్యానం చేయకపోవడం చాంటింగ్ లో. ఇంకా దాని తర్వాత ఇది నేను నాది అనే ఆసక్తితో ఇంకా జపం చేయడం, ఇవన్నీ అపరాధాలు. దాని తర్వాత ఇంకోటి సేవ అపరాధాలు, భగవంతుడికి సేవ చేసుకునేటప్పుడు, ఇంకా ప్రజన ప్రణాళి, ఇవి మొత్తం ఉన్నాయి అన్నమాట టాపిక్స్. సో ఈ రోజు అయితే ఫస్ట్ టాపిక్ తీసుకుందామంట. సో ఎన్ని రోజులు కోర్స్ జరుగుతుందంటే 15 టాపిక్స్ ఉన్నాయి కాబట్టి మేబీ 15 వారాలు జరగవచ్చు, ఇంకా తక్కువ కూడా అయిపోవచ్చు, లేకపోతే కొంచెం ఎక్కువైనా జరగవచ్చు, లిటిల్ బిట్ చేంజ్ అవ్వచ్చు. సో నేను కంప్లీట్ గా మొత్తం ప్రెజెంటేషన్ తెలుగులో ఉండదు, కొన్ని ఇంగ్లీష్ లో రాసి ఉంటాయి, కొన్ని తెలుగులో ఉంటాయి, కానీ చెప్పేది మాత్రం తెలుగులోనే ఉంటుంది. నాకు అంత టైం కుదరలేదు అన్ని తెలుగులో కన్వర్ట్ చేయడానికి.
సో ఇదన్నమాట మొత్తం పుస్తకం. సో ఇది మనము ఈ యొక్క హరినామ చింతామణి కోర్సులో చర్చించుకునే విషయాలు పుస్తకం గురించి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనము మన ప్రెజెంటేషన్ దగ్గరికి వెళ్దామంట. సో హరినామ చింతామణి కోర్సు సో ఇది మన ఫస్ట్ టాపిక్. భగవన్నామ మహిమలను తెలుసుకోవడం ద్వారా నామం పట్ల ఆకర్షణను పెంపొందించుకోవడం. ఇది చూసారు కదా, ఫస్ట్ చాప్టర్ ఇదే. సో ఇది ఫస్ట్ చాప్టర్ మనం ఈరోజు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో హరినామాల యొక్క గుణగానాల్ని మహిమను మనం చర్చించుకోవడానికి కొద్దిగా ప్రయత్నిద్దాం. ఇది అనంతం. హరినామం గురించి చర్చించుకోవడం, దాని గుణగానాలు చర్చించుకోవడం అనంతం. కానీ మనం కొన్ని విషయాలు ఏవైతే ఇక్కడ భక్తి వినోద్ ఠాకూర్ చర్చించుకున్నారో ఇంకా కొన్ని మన శాస్త్రాల నుంచి యాడ్ చేసే పాయింట్స్, శ్లోకాలు కానీ మీకు చూపిస్తాము. సో ముఖ్యంగా వన్ సెకండ్. ఓకే, సో ఇది ఫస్ట్ టాపిక్ మనది ఈరోజుది. ఇక్కడ మనకి ఫస్ట్ టాపిక్ ముందే ఈ శ్లోకంతో స్టార్ట్ చేద్దామంట. మీకు తెలుగులో ఉందనుకుంటే ఈ శ్లోకాన్ని నేను ట్రై చేస్తాను. ఎస్, తో ఈ శ్లోకం పద్మపురాణంలో ఉంది. నామచింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణ శుద్ధో నిత్యముక్తో భిన్నత్వ నామినో. సో భగవంతుడు అవతరించినప్పుడు ఈ నామంతో పాటు అవతరించారు. ఈ హరినామము భగవంతుడికి అభిన్నం. సో ఇక్కడ ట్రాన్స్లేషన్ ఉంది, నేనే చదువుతున్నాను. శ్రీకృష్ణుడిని దివ్యనామము దివ్యానందమును కలిగినట్టిది, సకల ఆధ్యాత్మిక వరములను ప్రసాదించినది. సాక్షాత్తు శ్రీకృష్ణుడే సకల ఆనందములకు నిధి. శ్రీకృష్ణుని నామము సంపూర్ణము, సమస్త దివ్య రసములు స్వరూపము. మరియు ఇది ఏ స్థితిలోనూ భౌతిక నామము కాదు. శ్రీకృష్ణుని వలనే స్వయముగా శక్తిశాలిని. శ్రీకృష్ణుని నామము భౌతిక గుణములతో కలుషితము కాదు. అందుచేత ఇది మాయతో కూడి ఉన్నది అనే ప్రశ్నయే ఉదయించదు. శ్రీకృష్ణుని నామము సదా ముక్తము, దివ్యము. ఇది ప్రకృతి నియమములు చేత ఎప్పటికీ బద్ధము కాదు. ఎందుకంటే శ్రీకృష్ణుడు మరియు అతడి నామమునకు మధ్య ఎటువంటి భేదము లేదు గనుక. ఓ ఎవరో కొంతమంది వాయిస్ సరిగ్గా రావట్లేదని పెట్టారు ఒకరిద్దరు. కానీ ఓకే, కానీ వేరే వాళ్ళు మళ్ళీ రిప్లై చేశారు వాయిస్ క్లియర్ గా ఉందని. థ్యాంక్ యూ. సో నెక్స్ట్, సో ఇది ఒక మెయిన్ శ్లోకం, ఇంపార్టెంట్ శ్లోకం పద్మపురాణం నుంచి. సో కృష్ణుడి నామం అభిన్నం. అంటే కృష్ణుడిలో ఎంత శక్తి ఉందో ఆ శక్తి అంతా కూడా హరినామంలో కూడా ఉందన్నమాట. అంటే కృష్ణుడి నుంచి మీరు ఏం పొందాలనుకుంటున్నారో అది హరినామం నుంచి కూడా మీరు పొందవచ్చు. సో మనకి ఇది హరినామం అనేది కృష్ణుడితో అభిన్నం. ఇది ఆధ్యాత్మికం సంపూర్ణంగా కృష్ణుడి లాగానే. సో ఇలా ఎన్నో విషయాలు ఈ శ్లోకంలో దీని గురించి చెప్పారనమాట. సో ఈ యొక్క కలియుగంలో
హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్తేవ గతిరన్యద. సో ఈ కలియుగంలో హరినామం కన్నా వేరే ఏ గతి లేదు మీరు కలి యొక్క ప్రభావం నుంచి బయటపడాలంటే. సో ఈ విషయం మీకు తెలుసు, అందుకే మన భాగవతంలో రాశారు కదా, కృష్ణ వర్ణం సహా కృష్ణం సంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయర్ యజంతి సుమేధస. సో ఎవరైతే తెలివైన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంట, ఈ యొక్క కలియుగంలో తెలివైన వాళ్ళందరూ కూడా ఆ చైతన్య మహాప్రభుని ఆరాధిస్తారు. ఇక్కడ డైరెక్ట్ గా రాయకున్నా కానీ ఎవరైతే తన పార్షదులతో పాటు ఎప్పుడు సంకీర్తనంలో ఆయన నిమగ్నమయ్యి సంకీర్తన చేస్తూ ఉంటారు తన పార్షదులతో. సో ఎవరైతే తెలివైన వాళ్ళు ఉన్నారో ఈ కలియుగంలో ఆ భగవంతుడిని, ఆ రూపాన్ని పూజిస్తారు, అంటే చైతన్య మహాప్రభుని. సో చైతన్య మహాప్రభు ఈ విషయాన్ని, కలియుగ ధర్మాన్ని ప్రచారం చేయడానికి ఒక ముఖ్యమైన కారణం, ఎన్నో కారణాలు ఉన్నాయి చైతన్య మహాప్రభు ఎందుకు వచ్చారు, ఆవిర్భవించారు, కృష్ణుడు చైతన్య మహాప్రభు రూపంలో ఎందుకు ఆవిర్భించారనడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే హరినామాన్ని అందరికీ పంచడానికి, హరినామ మహిమను అందరికీ తెలియజేయడానికి, నామ సంకీర్తనం యుగ ధర్మాన్ని స్థాపించడానికి. సో ఆయన తన పార్షదులతో ఈ యొక్క హరినామ సంకీర్తనం చేసి అందరికీ దాన్ని రుచి చూపించారు. సో మనము ఆ విషయాన్ని ఇప్పుడు అక్కడ నుంచి స్టార్ట్ చేద్దామంట. సో దీనికన్నా ముందు, ఈ పుస్తకం స్టార్ట్ చేసే ముందు భక్తి వినోద్ ఠాకూర్ ఈ ప్రార్థన రాస్తారన్నమాట. గదాయి గౌరంగ జయ జాహ్నవ జీవన శ్రీ అద్వైత జయ శ్రీవాసాది భక్తగణ. గదాయి గౌరంగ, గదాయి అంటే ఎవరు, గదాధర, గౌరాంగ అంటే చైతన్య మహాప్రభు, గౌరాంగ. సో గౌరాంగ చైతన్య, ఇంకా జయ జాహ్నవి జీవన, జాహ్నవ మాత ఆమె యొక్క భర్త లేకపోతే జీవితం ఎవరు, నిత్యానంద ప్రభు. ఇంకా శ్రీ అద్వైతాచార్య, జయ శ్రీవాసాది అంటే శ్రీవాస్ ఠాకూర్, ఇంకా భక్తగణ, ఇంకా మిగతా వాళ్ళందరూ వైష్ణవులు కూడా. వీళ్ళందరికీ జయధ్వని పలుకుతూ మొదలు పెడుతున్నారు. ఇది సిమిలర్ టు మనము ఎలాగైతే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద అంటామో దానికి సిమిలర్ మీనింగ్ ఇది కూడా. భక్తి వినోద్ ఠాకూర్లు ఈ విధంగా ప్రతి అధ్యాయం ముందు ఈ యొక్క శ్లోకాన్ని ఆయన పాడి మొదలు పెడతారు. సో చైతన్య మహాప్రభు ఈ విధంగా మొత్తం 24 సంవత్సరాలు ఇక్కడే నవద్వీప్ మండలంలో మాయాపూర్లో దాని చుట్టుపక్కల ప్రదేశాలన్నింటిలో కూడా ఆయన హరినామ సంకీర్తనాన్ని ప్రచారం చేశారు. తర్వాత ఇక్కడి నుంచి ఆయన సన్యాసం తీసుకున్న తర్వాత నవద్వీప్ నుంచి ఆయన జగన్నాథ్ పూరికి వెళ్ళిపోయారు. సో అక్కడ జగన్నాథుడి సన్నిధంలో ఆయన నెక్స్ట్ 24 సంవత్సరాలు ఉన్నారు. కానీ అందులో 6 సంవత్సరాలు ఆయన దక్షిణ భారతము, ఉత్తర భారతం బృందావనము, ఇలా ఎన్నో పల్లె చోట్ల, ఎన్నో తీర్థ స్థలాలని ఆయన సందర్శించారు. ఇంకా అన్ని చోట్ల వెళ్ళిన చోట్లందరికీ కూడా హరినామ సంకీర్తనాన్ని ప్రచారం చేశారనమాట. సో ఈ విధంగా ఆయన 6 సంవత్సరాలు గడిపారు. ముఖ్యంగా మిగిలిన 18 సంవత్సరాలు ఆయన సంపూర్ణంగా జగన్నాథ్ పూరిలోనే ఉన్నారు. సో మొత్తం శ్రీ చైతన్య మహాప్రభు 48 సంవత్సరాలు ఆయన ఈ యొక్క భూమి మీద లీల చేశారు. సో అందులో ముఖ్యంగా 18 సంవత్సరాలు, లాస్ట్ 18 సంవత్సరాలు ఆయన జగన్నాథ్ పూరిలోనే ఉన్నారు. సో ఇలా ఆయన లీలలు చేసే సమయంలో ఆయన ఒక్కొక్క భక్తుల ముఖాల నుంచి, అంటే ఒక్కొక్క భక్తుల ద్వారా భక్తి యొక్క ఎన్నో రకరకాల తత్వాలు, విషయాలు మనందరికీ తెలియజేశారు. ఎలా అంటే ఆయన ఉన్నది ఇంకొకటి, జగన్నాథ్పురిలో ఆయన ఎక్కడ ఉన్నారంటే గంభీరా, అది ఇప్పుడు గంభీరా అంటాం, అది బేసికల్లీ ఏంటంటే కాశీ మిశ్రా యొక్క ఇల్లు అనమాట. ఆ ఇంట్లో ఆయన ఉండేవారు. గంభీరా అని ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ లోపల ఆయన ఉండేవారు. ఇది దాని పిక్చర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఉదాహరణకి రసతత్వం అర్థం చేసుకోవడానికి, రకరకాల రసాలు అంటే ఏమిటి, భక్తి రసాలు, అవన్నీ తత్వాలు అర్థం చేసుకోవడానికి చైతన్య మహాప్రభు అవి రామానంద రాయ్ ముఖం ద్వారా, ఆయన ద్వారా అవన్నిటిని కూడా వ్యక్తంపరిచారు. సో చైతన్య మహాప్రభు ఆయనకు అన్ని తెలుసు, అయినా కానీ ఆయన భక్తుల ముఖం ద్వారా, ఒక్కొక్కరి భక్తుల యొక్క
ద్వారా కొన్ని కొన్ని భక్తి తత్వాల్ని ఒక్కొక్క భక్తుల ద్వారా ఆయన వ్యక్తపరిచారు, లోకానికి అందరికీ తెలియజేశారు. సో అందులో ఈ యొక్క సంభాషణ మీకు తెలుసు అనుకుంటాను. రాజమండ్రి దగ్గర కొవ్వూరు ఉంది. కొవ్వూరు దగ్గర గోదావరి నది యొక్క ఒడ్డున ఈ శ్రీ చైతన్య మహాప్రభు రామానందరాయని కలుసుకున్నప్పుడు, అప్పుడు ఆయన అక్కడ ఏరియాకి గవర్నరు. సో ఆయన కలుసుకున్నప్పుడు మీరు చూస్తున్నట్టు ఫోటోలో, తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ జరిగింది. అందులో భగవంతుడి రకరకాల రసాలు అన్ని, మాధుర్య రసం, భక్తి రసం, దాని గురించి చర్చ జరిగింది. సో తద్వారా రామానందరాయ్ యొక్క ముఖం ద్వారా చైతన్య మహాప్రభు ఆయన ఎన్నో రకరకాల ప్రశ్నలు అడిగి ఆ సంవాదం ద్వారా ఎన్నో రకాల రసరస తత్వాల్ని ఆయన మొత్తం లోకాన్నంతగా అందరికీ తెలియజేసేలా చేశారనమాట, ఒక లీల. సో ఇలా రకరకాల విధాలుగా చైతన్య మహాప్రభు భక్తి తత్వాల్ని అందరికీ, ప్రజలందరికీ నేర్పించారు తన భక్తుల ద్వారా. ఇలా ఒక్కొక్కరి నుంచి ఒకటి, ఇది ఉదాహరణ రామానందరాయ్. తర్వాత సార్వభౌమ భట్టాచార్య. ఇప్పుడు సార్వభౌమ భట్టాచార్య ద్వారా అసలు మోక్ష తత్వం, మోక్షం అంటే ఏమిటి, అసలు దాని ఉద్దేశం ఏమిటి అనే విషయాన్ని ఆయన సార్వభౌమ భట్టాచార్యతో సంవాదంలో ఆ విషయాన్ని బయటికి తీసుకొచ్చారు. ఆయన ద్వారా, ఆయన ముఖం ద్వారా తెలియజేశారు. అలాగే రూప గోస్వామి ద్వారా, ఆయన బృందావనంలోనే ఉన్న రూప గోస్వామి, అక్కడే ఆయనకు ఆదేశం ఇచ్చి రూప గోస్వామి ద్వారా ఎన్నో భక్తి రస శాస్త్రాల్ని శ్రీ చైతన్య మహాప్రభు ఆయన ద్వారా చెప్పాలంటే రచించారు. సో రూప గోస్వామి రచించారు, కానీ అవన్నీ కూడా చైతన్య మహాప్రభు యొక్క ప్రేరణ, ఆదేశాల అనుసారంగా. సో ఆయన ద్వారా అందరికీ తెలియజేశారనమాట ఎన్నో రకాల భక్తి రసతత్వాల్ని. అందుకనే భక్తి రసామృత సింధు రచించింది రూప గోస్వామి. దాని తర్వాత అలాగే మరి హరినామం గురించి, దాని యొక్క గుణగానం, ఎలా హరినామాన్ని మనము చేయాలి, జపం చేయాలి, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది. అది శ్రీ చైతన్య మహాప్రభు వాళ్ళు ఎలా చేశారంటే హరిదాస్ ఠాకూర్తో సంవాదంలో. సో శ్రీ చైతన్య మహాప్రభు అలా జగన్నాథ్ పురిలో ఉన్నప్పుడు, శ్రీ చైతన్య మహాప్రభు ఇక్కడ నుంచి నవద్వీప్ నుంచి జగన్నాథ్ పురికి వెళ్ళిపోయినప్పుడు హరిదాస్ ఠాకూర్ ఆయన ఇక్కడే ఉండేవారు. మాకు ఇక్కడ నుంచి 10 నిమిషాల దూరం, నేనున్న చోటు నుంచి, ఫులియాలో. అక్కడే కూర్చొని భజన్ కుటీర్ ఉంది ఫులియాలో, హరిదాస్ ఠాకూర్ది. అక్కడ ప్రతిరోజు 3 లక్షల నామాల్ని జపం చేసేవారు హరిదాస్ ఠాకూర్. కానీ చైతన్య మహాప్రభు ఎప్పుడైతే ఇక్కడ నవద్వీప్ ను వదిలేసి ఆయన పూరికి వెళ్ళిపోయారో, అప్పుడు హరిదాస్ ఠాకూర్ కూడా ఇక్కడ నుంచి వదిలేసి, ఇక్కడ ఫులియా వదిలేసి జగన్నాథ్ పురికి షిఫ్ట్ అయిపోయారనమాట. కానీ ఇప్పుడు హరిదాస్ ఠాకూర్ పుట్టింది ఆయన మొహమ్మదియన్ పరివారంలో. అందుకనే ఇప్పటికీ కూడా, ఈ రోజుకి కూడా జగన్నాథ్ పురిలో హిందువులు కాకుండా వేరే మతస్థులని, క్రిస్టియనే కానీ, ముస్లిమే కానీ, ఇంకా ఎవరైనా మేలెచ్చ ఏమైనా వాళ్ళందరినీ కూడా లోపలికి అనుమతి లేదనమాట వాళ్ళకి, జగన్నాథ్ పురి మందిరంలోకి వెళ్ళి భగవంతుడు జగన్నాథుని దర్శనం చేసుకోవడానికి. సో అందుకనే హరిదాస్ ఠాకూరు ఆయన జగన్నాథ్ పురి మందిరంలోకి వెళ్ళి ఎప్పుడు జగన్నాథుడిని దర్శనమే చేసుకోలేదు. ఆయన నామాచార్యులు. శ్రీ చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్ని నామాచార్యులుగా ఘోషించారు. ఎందుకంటే ఆయనకు అటువంటి శ్రద్ధ హరినామం పైన ఉండి ప్రతిరోజు 3 లక్షల నామాల్ని జపించేస్తున్నాడు కనుక. కానీ ఆయన అలా మరి జగన్నాథ్ మందిరానికి వెళ్ళలేక అతను అప్పుడు అక్కడే దగ్గరలో ఒక చెట్టు ఉంది, సిద్ధబకుల్. ఎవరైతే జగన్నాథ్ పురికి వెళ్ళారో మరి వాళ్ళు చూసి ఉండొచ్చు. ఇది అక్కడి నుంచి ఉన్న ఫోటో. సో సిద్ధబకుల్ ట్రీ ఉంది. ఆ సిద్ధబకుల్ చెట్టు కింద ఆయన కూర్చొని రోజు అలాగే 3 లక్షల నామాల్ని జపం చేసేవారు అనమాట. సో అలా ప్రతిరోజు మరి జగన్నాథ్ దర్శనము హరిదాస్ ఠాకూర్కి దొరక్కపోయినా ప్రతిరోజు జగన్నాథుడికి అభిన్నమైన శ్రీ చైతన్య మహాప్రభు, సై గౌర్, సై కృష్ణ, సై జగన్నాథ్. సో ఈ శ్రీ చైతన్య మహాప్రభు ప్రతిరోజు కూడా అలా సముద్రంలో స్నానం చేసిన తర్వాత ఆయన తిరిగి వచ్చేటప్పుడు ఫస్ట్ తప్పకుండా హరిదాస్ ఠాకూర్ని ప్రతిరోజు కలిసేవారు. ఆయనకి జగన్నాథ్ ప్రసాదం కూడా ఇచ్చేవారు.
సో ప్రతిరోజు ఆయనతో మాట్లాడేవారు. సో అలా కొన్ని సందర్భాల్లో శ్రీ చైతన్య మహాప్రభు ఒకరోజు వచ్చినప్పుడు హరిదాస్ ఠాకూర్ని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకి సమాధానమే ఈ యొక్క హరినామ చింతామణి పుస్తకం. సో ఒక్కొక్క ప్రశ్న అడుగుతారు, దానికి ఒక్కొక్క సమాధానం, ఒక్కొక్క అధ్యాయం హరినామ చింతామణిలో. అంటే ఒక్కసారి 2-3 ప్రశ్నలు కూడా ఉన్నాయి, కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి. సో అలా శ్రీ చైతన్య మహాప్రభువుల వారు హరినామం యొక్క గుణగానం సో ఎవరి ద్వారా చేయించాలనుకున్నారు, మొత్తం లోకానికి చాటించాలనుకున్నారు, అది శ్రీల హరిదాస్ ఠాకూర్, నామాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్ ద్వారా. సో అదనమాట ఈ యొక్క విశేషం, ఈ యొక్క హరినామ చింతామణి యొక్క విశేషం. సో మనము ముందుకు వెళ్దామంట. నేను ఈరోజు ఇంట్రొడక్షన్ తీసుకుంటాను, ఎక్కువ ఏం తీసుకోను. సో మనకి లాస్ట్ లో కొద్దిగా టైం ఉండడానికి ట్రై చేస్తాను ప్రశ్నలకి. సో ఇందులో ఇప్పుడు చైతన్య మహాప్రభు ఒక ప్రశ్న అడుగుతాడు అనమాట హరిదాస్ ఠాకూర్. సో మొదటి ప్రశ్న శ్రీ చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్ని ఏమడుగుతారంటే, ఇక భౌతిక జగతంలో, ఈ భౌతిక ప్రపంచంలో జీవాత్మలకు ఎలా ముక్తి లభించేది, ఈ భౌతిక జగత్తు నుంచి ఎలా వారికి ముక్తి లభించేది అనేసి ఒక ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా ఇప్పుడు హరిదాస్ ఠాకూర్ అంటారు, మీరు నన్ను ప్రశ్న అడుగుతున్నారు, నాకేం తెలుసు మీ ముందు నేనెంత, మీరే అన్ని లీలలు చేస్తున్నారు, ఇవన్నీ మీ లీలలే. సో మీ యొక్క కృప ఉంటే ఆ భగవంతుడి లీలలు, మీ లీలలు, తత్వాలన్నీ కూడా నా హృదయంలో ప్రకాశితం అవుతాయి, నేను ఏదైనా అర్థం చేసుకోగలను అనేసి చైతన్య మహాప్రభుల యొక్క కాళ్ళ మీద పడి వేడుకొని, తర్వాత ఇప్పుడు చైతన్య మహాప్రభు అడిగాడు కనుక హరిదాస్ ఠాకూర్, సరే మీరు అడిగారు కనుక నేను చెప్తున్నాను, జవాబిస్తున్నాను అని చెప్తారనమాట. సో హరిదాస్ ఠాకూర్ అంటారు, కృష్ణుడికి ఎన్నో శక్తులు ఉన్నాయి, కృష్ణుడు శక్తిమాన్. సో అందుకే కృష్ణుడిని మనం విభు అంటాము. ఆయనకుండే శక్తులన్నిటిని కలిపి వైభవ అనొచ్చు. సో బేసికలీ కృష్ణుడి యొక్క శక్తులు. ఇందులో ముఖ్యంగా మనము మామూలుగా చదువుకుంటాము, 3 శక్తులు ఉంటాయి, అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, ఇంకా తటస్థ శక్తి. సో అలాంటిదే సిమిలర్ అన్నమాట. ఇక్కడ మనకి హరిదాస్ ఠాకూర్ చెప్పేది చిత్ వైభవ, అచిత్ వైభవ, జీవ తత్వ. సో ఈ 3 శక్తులు అన్నమాట. చిత్ వైభవ అంటే ఫస్ట్ది చిత్, ఇప్పుడు సచ్చిదానంద. సో చిత్ వచ్చేసి ఇదేంటంటే ఆధ్యాత్మిక శక్తిలో సంబంధించి. సో ఈ వైభవం అనేది 3 రకాలుగా ప్రకాశితం అవుతుంది, చిత్, అచిత్, జీవ, 3 రకాల శక్తులు. అందులో మొత్తం ఇప్పుడు చిత్ శక్తిలో ద్వారా ప్రకాశితమయ్యేది, ఉత్పన్నమయ్యేవి ఏమేమి అంటే, ఇప్పుడు వైకుంఠ లోకాలు, భగవంతుడి యొక్క నామము, గుణము, గుణాలు, రూపము, లీలలు, ఇవన్నీ కూడా భగవంతుడి గుణ, రూప, లీల, మహిమలన్నీ, ఇంకా భగవంతుడి యొక్క ఉండే లోకాలు, వైకుంఠ లోకాలన్నీ కూడా, అంటే మొత్తం ఆధ్యాత్మిక ప్రపంచం అంతా కూడా చిత్ శక్తి ద్వారా నిర్మితం అవుతుంది. సో ఈ చిత్ శక్తికి అంటే ఈ ఆధ్యాత్మిక లోకాలన్నీ కూడా, ఇవన్నీ 3 గుణాలకు కూడా, ఈ భౌతిక జగత్తుకు కూడా అతీతం అన్నమాట. సో భగవంతుడి లాగే ఇవన్నీ కూడా ఆధ్యాత్మికం. నెక్స్ట్ వచ్చేసి శాశ్వతం కూడా. సో నెక్స్ట్ వచ్చేసి అచిత్ వచ్చేసి అది ఇంకా భౌతిక ప్రపంచం. సో పంచమహాభూతాలు, ఇంకా అంటే మన పంచమహాభూతాలు అంటే భూమిరపో నలో వాయుర్, ఇంకా అంతేకాకుండా కమ్మనో బుద్ధి అహంకారం. సో ఈ 8 మొత్తం తత్వాలతో, విషయాలతో 5 పంచమహాభూతాలు, 3 సూక్ష్మ తత్వాలు, బుద్ధి, అహంకారం, మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ 8తో నిండి ఉన్న ఈ భౌతిక ప్రపంచం, ఇది అచిత్. ఇంకా జీవాత్మ. సో జీవాత్మ వచ్చేసి జీవాత్మ కూడా ఆధ్యాత్మికం, కానీ చాలా జీవాత్మ అనేది ఇప్పుడు భగవంతుడి కృష్ణుడు విభు అయితే, జీవాత్మ అణు అంటే అటామిక్, అణు పరమాణు అంటారు కదా తెలుగులో. సో అణు అన్నమాట, చాలా చిన్న అన్నమాట జీవాత్మ, కానీ ఆధ్యాత్మికం. సో అలా ఈ జీవాత్మకి ఏంటంటే ఇది ఆధ్యాత్మికం కనుక దీనికి కొంచెం స్వతంత్రత ఉందన్నమాట. భగవంతుడు జీవాత్మకి కొంచెం స్వతంత్రత ఇచ్చాడు. ఈ స్వతంత్రతను ఆ జీవాత్మ సద్వినియోగం చేసుకొని కొంతమంది భగవద్ధామంలో ఎప్పుడు కృష్ణుడితో సేవ చేసుకుంటూ
అక్కడే ముక్త జీవాత్మలుగా భగవత్ లోకాల్లో, అవైకుంఠ లోకాల్లో, కృష్ణ లోకాల్లో, గోలోకంలో ఉంటారు. కానీ కొంతమంది మాత్రం మనలాంటి వాళ్ళందరూ కృష్ణుడికి సపరేట్ గా ఉండి భోగించాలనే ఉద్దేశంతో ఈ భౌతిక ప్రపంచానికి వచ్చేసాము. సారీ. కానీ మనకు కూడా ఈ విధంగా ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఉన్న, ఎందుకంటే మనం జీవాత్మ కనుక మనకి కూడా ఎంతో అంతులేని, అంతే అనంత శాశ్వత ఆనందాన్ని అనుభవించాలి అనే కోరిక ఉంది. అంతేకాకుండా అది మన యొక్క స్వభావం, సచ్చితానందం. సో ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఈ ఆనందాన్ని వెతుక్కుంటూనే మనము మొత్తం 14 లోకాల్లో తిరుగుతూ ఉన్నాం అన్నమాట. రకరకాల 84 లక్షల రకరకాల యోనుల శరీరాల్లో మనం తిరుగుతూ ఉన్నాం. సో ఇవన్నీ మనకి ఇక్కడే ఈ అధ్యాయంలో ఇచ్చారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు, ఈ ఫిలాసఫీ మాకు తెలుసు కదా అనుకుంటే, సో ఈ విధంగా ఎంత తిరిగి ఎంత ప్రయత్నించినా అన్ని రకాల 84 lakh స్పీషీస్, 84 లక్షల రకరకాల శరీరాల్లో ప్రయాణించిన, 14 లోకాల్లో ప్రయాణించి అన్ని రకాల భౌతిక ఆనందాన్ని భోగించి తర్వాత కూడా ఎప్పుడు జీవాత్మ సంతృప్తి చెందలేదు. సో అలా తర్వాత ఎప్పుడో భగవంతుడి యొక్క కృప ద్వారా, ఏ భక్తుడి యొక్క కృప ద్వారానో ఒక వ్యక్తికి సరైన కొంచెం జ్ఞానం ఉండి అతను కొంచెం ఈ భక్తి మార్గాన్ని కొద్దిగా స్వీకరిస్తే, సరైన కొంచెం జ్ఞానంతో, లేకపోతే జ్ఞాని అయి ఉండి కూడా అతను కొంచెం భక్తి మార్గాన్ని భక్తిని స్వీకరిస్తే ఒక భక్తుడి యొక్క కృప ద్వారా, అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ వ్యక్తి మెల్లిగా అతన్ని ఆ భక్తి మార్గంలోకి వచ్చి మెల్లిమెల్లిగా అతను సంపూర్ణంగా భక్తుడిగా మారిపోవచ్చు అన్నమాట. సో అలా ఇప్పుడు మరి కృష్ణుడికి తెలుసు, ఇప్పుడు జీవాత్మకు తెలియదు మనకు అసలైన ఆనందం మనం వెతుకుతున్నాము కానీ దొరకట్లేదు, మనం అసంతృష్టితో బాధపడుతున్నాము. సో కృష్ణుడికి తెలుసు మనకి అసలైన ఆనందం, అసలైన సంతృప్తి ఎలా కలుగుతుంది, అది మనకు భక్తి మార్గాన్ని అనుసరించడం. అందుకనే మనకి కృష్ణుడు ఇలా మనము కర్మ, ముక్తి, జ్ఞాన అన్ని మార్గాల్ని వదిలేసి భక్తి మార్గాన్ని మనము తీసుకునే విధంగా మనకి కృష్ణుడు మనకి సహాయం చేస్తాడు, ఆయన కృపను ప్రసాదిస్తాడు. అందుకనే మరి ఇప్పుడు మనమేమో ఇక్కడ కృష్ణుడు వద్దనుకొని ఇక్కడికి వచ్చేసాము భౌతిక ప్రపంచానికి. ఇంకా రకరకాల జ్ఞాన మార్గాన్ని, కర్మ మార్గాన్ని, ముక్తి మార్గాన్ని, రకరకాల మార్గాల్ని మనం అనుసరిస్తున్నాం. సో అందుకనే భగవంతుడు ఏంటంటే అలా మీరు మీ యొక్క, ఎందుకంటే మనకి భౌతిక కోరిక ఉంది భోగించాలని, ఆ యొక్క కోరికని తీర్చుకుంటూనే మెల్లిమెల్లిగా భక్తి మార్గానికి తీసుకురావడానికి ఇలా రకరకాల పద్ధతుల్ని భగవంతుడే ఈ కర్మ జ్ఞానం అని, కర్మకాండ అని, లేకపోతే జ్ఞానకాండ, జ్ఞానయోగ, అష్టాంగ యోగ, రకరకాలు అన్ని మార్గాలు ఇచ్చారనమాట. ఈ అన్ని యోగ పద్ధతుల ద్వారా అక్కడ మెల్లిమెల్లిగా కొంచెం భక్తి అనేది స్వీకరించి మెల్లిమెల్లిగా ఒక వ్యక్తి సంపూర్ణంగా భక్తిని పెంపొందించుకొని సంపూర్ణ శుద్ధ భక్తుడు అవ్వగలగడానికి. సో అందుకనే రకరకాల మార్గాలు ఉన్నాయి. సత్యయుగంలో ఇప్పుడు మీకు తెలుసు అనుకుంటాను, సత్యయుగంలో మామూలుగా తపస్సు చేయడం ద్వారా ఆ అష్టాంగ యోగ అనుకోండి. సో అలా తపస్సు చేయడం ద్వారా ఏమవుతుందంటే శుద్ధం అవుతుంది దేహం, అంత శుద్ధమయ్యి తద్వారా భగవంతుడిని సంతృప్తి పరిచి భగవంతుడు మనకి భక్తిని ప్రసాదిస్తాడు. త్రేతాయుగంలో రకరకాల యజ్ఞాలు, సో రకరకాల యజ్ఞాల ద్వారా మనము శుద్ధతను లభించుకొని తర్వాత భక్తి మనకు భగవంతుడు ప్రసాదిస్తాడు. ద్వాపర యుగంలో భగవంతుడిని ఆరాధించడం ద్వారా మనం శుద్ధమయ్యి మనకు భక్తి భగవంతుడు ఇస్తారు. కానీ ఈ కలియుగంలో భగవంతుడు చూశారు, ప్రాయనల్పాయుష సభ్య కళావస్మిన్ యుగే జన మందాసుమందమతయో మంద భాగ్య ఉపాద్రత. ఎందుకంటే కలియుగంలో ఈ వ్యక్తులకి ఇది కూడా చేయలేరు వీళ్ళు.
సరిగ్గా అష్టాంగ యోగ కానీ యజ్ఞాలు కానీ లేకపోతే భగవంతుడిని ఆరాధించుకోవడం కూడా వీరికి విగ్రహారాధన కూడా సరిగ్గా చేయడానికి రాదు, యోగ్యత లేదు. ఎందుకు అంటే కలియుగంలో ప్రయాణ అల్పాయుష సభ్య, అందరికి అల్పాయుష, ఆయుష్ చాలా తక్కువ ఈ కలియుగంలో. అంతేకాకుండా కళావస్మిన్ యుగే జన, కలహ అంటే బాగా కొట్లాడుకుంటారనమాట. కొట్లాటలు దెబ్బలాడుకోవడం ఎక్కువ అనమాట ఈ కలియుగంలో. అంతేకాకుండా మంద సుమంద మతయో, ఇలా ఎంతో లేజీ, మిస్గైడెడ్, మంద సుమంద, మంద భాగ్యం కూడా సరిగ్గా లేదు. ఇంకా ఎప్పుడు డిస్టర్బ్ ఉంటారనమాట. ఉపాదృత, ప్రతి చిన్నదానికి గొడవ పడుతూ ఉంటారు, ప్రతి చిన్నదానికి డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. సో ఇది కలియుగంలో ఉన్న వ్యక్తుల యొక్క లక్షణాలు అన్నమాట. ఇవన్నీ తెలిసే భగవంతుడు వీళ్ళందరికీ ఇప్పుడు మనము వీళ్ళని ఇంకా మీరు జ్ఞానకాండ, కర్మకాండ, ఈ యోగ పద్ధతి, సాంఖ్య యోగ, వర్ణాశ్రమం ఇవన్నీ చేసుకుంటూ మెల్లిగా భక్తి మార్గంలోకి రండి, మెల్లిమెల్లిగా దాంతో పాటు భక్తి చేసుకోవడానికి అంత పెద్ద పద్ధతిలో వెళ్తే ఈ కలియుగంలో వీళ్ళకి అల్పాయుషు, ఎప్పుడు భక్తి చేసుకుంటారో తెలీదు. లేకపోతే వాళ్ళ యోగా పద్ధతిలో ఆ యోగ చేసుకుంటూనే ఉంటారు కానీ భక్తి చేసుకోకపోవచ్చు కూడా అనేసి భగవంతుడు ఎంతో కరుణామయుడై ఈ యొక్క కలియుగ వాసులకి ఈ విధంగా భగవత్ నామం, కలియుగంలో హరినామం, నామ సంకీర్తన ద్వారా మాత్రమే ఒక వ్యక్తి ఈ యొక్క భౌతిక జగత్తు నుంచి ముక్తి పొందవచ్చు, భగవత్ ప్రేమనే పొందవచ్చు డైరెక్ట్ గా. ఎందుకంటే మీరు ఏ మార్గం ద్వారా వెళ్ళినా, ఏ యోగ మార్గం ద్వారా వెళ్ళినా ఫైనల్ గా మనము భక్తి యోగనే స్వీకరించాలి, భక్తి మార్గానికి రావాల్సిందే. మనం భగవద్గీతలో చదువుకుంటాం. సో అలాగా అందరికన్నా గొప్ప యోగి అతనే, ఎవరైతే భగవంతుడిని ఎప్పుడు ఉంటాడో. భగవద్గీతలో చెప్పారు కదా, యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మ. సో ఎప్పుడు భగవంతుడిని తలుచుకునేవాడే అసలైన యోగి. సో హరినామం ద్వారా మనం ఎప్పుడు భగవంతుడిని తెలుసుకోవచ్చు. సో అందుకనే ఇక్కడ మనకు హరిదాస్ ఠాకూర్ చెప్పేది ఏంటంటే, ఈ విధంగా భగవంతుడు మీ కృప ద్వారా, మీరు ఇప్పుడు మీకు కలియుగ వాసులకి కృప ఇచ్చేసారు. జస్ట్ హరినామం చేయడం ద్వారా మీరు సత్యయుగంలో చేసే అన్ని కూడా, మనకి చాలా శ్లోకాలు ఉన్నాయి కదా దీని గురించి. కృతేయధ్యాయతో విష్ణుం త్రేతాయం యజతో మకై ద్వాపరే పరిచర్యాయం కలౌ తద్ హరి కీర్తనాత్. సో కలియుగంలో మీరు ఏదైతే సత్యయుగంలో విష్ణువు పైన ధ్యానం చేయడం ద్వారా లభించిందో, త్రేతాయుగంలో యజ్ఞాలు చేసి లభించిందో, ద్వాపర యుగంలో భగవంతుడిని విగ్రహారాధన చేసుకొని లభించిందో, మీకు కలియుగంలో తద్ హరి కీర్తన చేసుకొని మీకు అదే ఫలితం లభిస్తుంది. మీరు భగవంతుడిని చేరుకోగలరు, భగవద్ధామానికి వెళ్ళగలరు, భగవంతుడు ప్రేమ పొందగలరు. అదనమాట ఈ యొక్క కలియుగం యొక్క ముఖ్య లాభం. సో అందుకనే భగవంతుడు కలియుగంలో హరినామం రూపంలో మనకు కలికాలే కృష్ణ రూపే, కలికాలే నామరూపే కృష్ణ అవతార్. కలియుగంలో కృష్ణుడు ఈ హరినామం రూపంలో అవతరించారు మన కోసం. సో మనము చేసుకునే భక్తి విధానం ఏంటంటే, ఇప్పుడు మనము అశుద్ధం జీవ, ఇప్పుడు మనకి చెప్తున్నారు ఇక్కడ హరిదాస్ ఠాకూర్, జీవాత్మ అశుద్ధ, ఇంకా ఇంప్యూర్ అన్నమాట. కానీ మనము ఈ సాధనా భక్తి ద్వారా, ఈ సాధనా భక్తి అంటే ఇక్కడ మనము రోజు నియమిత రూపంలో, ఇప్పుడు కనీసం దీక్ష తీసుకున్న వాళ్ళు ప్రతిరోజు 16 మాలలు చేయాలి. అంతకన్నా ఎక్కువ కూడా చేయొచ్చు, కానీ అంత అయితే మనం వ్రతం తీసుకుంటాం. మనం గురువు దగ్గర వావ్ తీసుకుంటాం, అవునా, దీక్ష తీసుకుంటాం. మేము ప్రతిరోజు వ్రతం తీసుకుంటాం, మనం ప్రతిరోజు 16 మాలలు చేస్తాం. సో ఇప్పుడు మనం సాధన భక్తి అనమాట. దీక్ష అంటే మొదలైంది మన ప్రాసెస్, భక్తి ప్రాసెస్. సో ఈ సాధన భక్తి ద్వారా మనము ఏమి సాధించాలనుకుంటామంటే, ఈ సాధన భక్తి ద్వారా మనము మన చేరుకునేది ఏంటంటే, మన లక్ష్యం ఏంటంటే, ఇప్పుడు మనం హరినామము ఒక రుచి లేదు మనకి. ఇంకా హరినామం అంటే మనకు ఏదో బలవంతం మీద చేస్తాం అప్పుడప్పుడు, లేకపోతే చెయ్యాలి, హరినామం ఒకటే మార్గం కనుక హరినామం చేయాలి, అది ఒకటే మార్గం కనుక చేస్తున్నాం. లేకపోతే మనం మాట ఇచ్చాం గురువు కనుక చేయాలి, శాస్త్రాలు చెప్తున్నాయి కనుక చేయాల్సిందే అన్నట్టు చేస్తున్నాం మనము. ఇది పద్ధతి, ఒక నియమంగా చేస్తున్నాం.
కానీ ఎప్పుడైతే మనము ఈ శుద్ధంగా మనం మారిపోతామో, ఆ శుద్ధంగా ఎప్పుడు మారిపోతాము? హరినామం ద్వారానే జరుగుతుంది అది కూడా. చేతో దర్పణ మార్జనం. సో మన అంతఃకరణ చేతన మొత్తం కూడా శుద్ధమైపోయేది హరినామం మొదలుపెట్టినప్పుడే. సో ఇక్కడ ఏంటంటే మనకి మన రోగం భవరోగానికి మెడిసిన్ మందు ఏంటంటే భవరోగానికి నయం చేసుకోవడానికి మెడిసిన్ వచ్చేసి ఈ హరినామమే. ఈ హరినామం ఇప్పుడు మనకి చేదుగా ఉంటుంది, కానీ ఇలా మనం సాధన భక్తి చేసుకొని ఎప్పుడైతే శుద్ధమైపోతామో మనము పర్ఫెక్ట్ అయిపోతామో సాధ్య. ఆ స్టేజ్ పర్ఫెక్ట్ స్టేజ్ ఏంటంటే అది ప్రేమ భక్తి. ప్రేమ భక్తికి చేరుకుంటాము మనము, రాగానుగ భక్తి ప్రేమ భక్తికి. అప్పుడు మనకి ఏంటంటే ఈ హరినామం ఎంతో రుచికరంగా ఉంటుంది. అప్పుడు మనకు నియమిత రూపంలో మనం ఏదో నియమం ప్రకారం చేయము, అప్పుడు మనం ఇష్టంతో హరినామం మీద రుచితో మనం హరినామం చేస్తాం అన్నమాట. సో అది హైయెస్ట్ మన ఆస్పిరేషన్ అన్నమాట. అది మన లక్ష్యం. మన లక్ష్యం ఏంది? హరినామం చేయాలని. హరినామం రుచితో మనం ఆనందంతో భగవంతుడి పైన ప్రేమతో హరినామం చేయాలని, అదే మన లక్ష్యం. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గం కూడా, పద్ధతి కూడా హరినామమే. సో మనం స్టార్టింగ్ నుంచి మధ్యలో నుంచి లాస్ట్ కూడా తర్వాత కూడా చేసేది హరినామమే. సో ఈ హరినామం అనేది ఏంటంటే మనం సాధక స్టేజ్ లో ఇప్పుడు భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు కూడా చేసేది, భగవద్ధామానికి వెళ్ళిన తర్వాత భగవంతుడి సేవలో ఉన్నప్పుడు భగవద్ధామానికి వెళ్ళిన తర్వాత కూడా నిత్యం చేసేది హరినామం, హరినామాను కీర్తనం. సో నామ సంకీర్తన అనేది స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకే కాదు, ఎల్లప్పుడూ ఉండేది, నిత్యం. ఇది కాన్స్టెంట్ అన్నమాట, మీరు ఏ స్టేజ్ లో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా. సో ఇది ఒక విషయం మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇంకా చెప్పాలంటే మరి హరినామం చేసుకుంటే సరిపోతుంది కదా, అయిపోయింది కదా ప్రభుజీ, మరి ఇంకేంటి అంటే కరెక్టే, మనం హరినామం అయితే చేసుకోవాలి, ఇంపార్టెంటే. కానీ ఎలా చేసుకోవాలనేది కూడా మనకు ఇచ్చారనమాట. అది చూపిస్తాను నేను. మనకు కొన్ని చైతన్య చరితామృతంలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి, అవి షేర్ చేసుకొని నేను డిస్కషన్ ఏం చేస్తాను. ఎవరైనా అడగొచ్చు ఇలా, సారీ 1 సెకండ్, యా. సో ఎవరైనా అడగొచ్చు ఇలా, కీర్తన చేసుకుంటూ మనం హరికృష్ణ మహామంత్రం జపం చేసుకుంటే సరిపోతుంది కదా ప్రభు, ఇంకేంటి మరి, ఇంకేం అవసరం, ఈ కోర్స్ ఎందుకు, ఈ అపరాధాలు ఏంటి, దీన్ని అర్థం చేసుకోవడం ఎందుకు, హరినామం చేసుకుంటే అన్ని శుద్ధమైపోతాం కదా మనము, ఇంకా మనం మళ్ళీ అపరాధాల గురించి అర్థం చేసుకోవడం ఎందుకు అంటే, ఇక్కడ ఇప్పుడు కొన్ని శ్లోకాలు చైతన్య మహాప్రభు అంటే చైతన్య చరితామృతంలో ఉన్నాయి, చూద్దామంట. మీకు క్లియర్ గా అర్థమవుతుంది అసలు దీని ఇంపార్టెన్స్ ఏందనేది. బహుజన్మ కరే యది శ్రవణ కీర్తన తబుతన పాయే కృష్ణ పదే ప్రేమ ధన. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ ఒక వ్యక్తి ఎన్ని జన్మలైనా, బహుజన్మ అనేక జన్మలు మీరు కృష్ణుడి నామాన్ని శ్రవణం కీర్తనం చేస్తున్నా గానీ, హరే కృష్ణ మహామంత్రాన్ని మీరు జపం చేస్తున్నారు, ఒక జన్మ కాదు ఎన్ని జన్మలైనా చేయండి, కానీ ఒకవేళ మీ యొక్క ఈ జపంలో అపరాధాలు ఉంటే గనక, ఒకవేళ అపరాధాలు ఉంటే గనక తబుత నా పాయే కృష్ణ పదే ప్రేమధన, మరి అప్పుడు అలాంటప్పుడు మీకు కృష్ణుడి ప్రేమ దక్కదు. అంటే మనం జపం ఇలా అపరాధాలతో కనుక మనం జపం చేసామనుకోండి, జీవితాంతం కూడా, ఈ జీవితాంతమే కాదు ఎన్ని జన్మలు చేసినా కానీ మనకి కృష్ణుడి ప్రేమ లభించదు. సో మీరు అనుకోవచ్చు, సరేలే అపరాధాలు చేస్తున్నాంలే, జపం చేసుకుంటూ ఉంటే మెల్లిమెల్లిగా అన్ని అపరాధాలు అవంతకు వెళ్ళిపోతాయిలే, అన్ని క్లీన్ అయిపోతాయిలే అని మీరు అనుకుంటే మాత్రం మీరు భ్రమలో ఉన్నారు. ఇలా అదంతకదే అపరాధాలు అన్ని కూడా తొలగిపోతాయి, నేను ఓన్లీ జపం చేసుకుంటుంటే సరిపోతుంది, మహా అంటే ఒక 4 మాలలు ఎక్స్ట్రా చేసేద్దాంలే, లేకపోతే 64 మాలలు చేసేద్దాంలే ప్రతిరోజు, ఇంకేం అపరాధాలు ఉండవు, అన్ని తొలగిపోతాయి అని అనుకోకండి, ఇది మీ భ్రమ. మీరు అలా ఎన్ని మాలలు చేసినా, ఎన్ని జన్మలు చేసినా, ఒకవేళ అపరాధాలతో చేస్తే మాత్రం మీకు కృష్ణుడి ప్రేమ లభించదు. అది మన జీవిత లక్ష్యం, అది మనం చేరుకోలేము అని క్లియర్ గా ఇక్కడ స్పష్టంగా మనకి కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఇక్కడ చెప్తున్నారనమాట. ఇంకే నెక్స్ట్ చెప్తున్నారు, ఇంకా చాలా శ్లోకాలు ఇలాంటివి చూపిస్తున్నాను. ఇంకోటి మీకు, కృష్ణ నామ కరే అపరాధేర విచార్, కృష్ణ బోలిలే అపరాధీర నాహయ వికార్. ఇక్కడ మీరు అనుకుంటున్నారు హరినామం జపిస్తే చాలా ఎక్స్టసీ, ఆనందమే ఆనందం హరినామంలో ఉంది,
మనం హరినామం జపిస్తే ఆనందం లభించేస్తుంది అనుకుంటున్నారా? ఒకవేళ ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అపరాధాలు చేయకుండా మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. సో అందుకని అపరాధాలు ఒకవేళ ఉన్నాయంటే మీరు ఆ ఆనందాన్ని కృష్ణ జపం, హరే కృష్ణ మహామంత్రం జపంలో చేస్తే లభించే ఆనందం, రుచి మీకు లభించదు అపరాధాలు చేస్తే. సో ఇదన్నమాట. సో అందుకనే మనము నిజంగా హరినామాన్ని, రుచిని ఆస్వాదించాలంటే మరి అపరాధాలతో చేస్తే ఆస్వాదించలేము. ఇంకేం చెప్తున్నారు చూద్దామంటే ఇంకా కొన్ని శ్లోకాస్ ఉన్నాయి. ఇది చైతన్య మహాప్రభు స్వయంగా చెప్తున్నారు. చైతన్య మహాప్రభు ఎవరికంటే అమోఘకి. అమోఘ అంటే ఆయన సార్వభౌమ భట్టాచార్య యొక్క అల్లుడు అనుకుంటాను. చైతన్య చరితామృతిలో వస్తుంది. अपराध नाही सदा लाव कृष्ण नाम एत बोली ప్రభు ఐలా సార్వభౌమస్థాన. సో అమోఘకి చెప్పారనమాట. ఇది ఏమని చెప్పారు? ఎప్పుడు నువ్వు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించు, ఇంకా ఏ అపరాధాలు చేయకు. ఈ విధంగా ఈ యొక్క ఆదేశాన్ని అమోఘకు ఇచ్చి చైతన్య మహాప్రభు సార్వభౌమ వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. చూడండి, చైతన్య మహాప్రభు ఫార్ములా ఇదే, సింపుల్ ఫార్ములా. హరే కృష్ణ మహామంత్రం జపించండి, అపరాధాలు చేయకండి, నేను మీకు కృష్ణ ప్రేమను అందిస్తాను, ఇచ్చేస్తాను మీకు. సో కృష్ణుడి ప్రేమ ఫ్రీ అన్నమాట. ఓన్లీ థింగ్ ఏంటంటే మనము అపరాధాలు చేయకుండా జపం చేయాలి. సో అందుకనే ఈ పుస్తకం అంతా కూడా మనం చర్చించుకుంటాము. ఒక్కొక్క అపరాధం గురించి ఒక్కొక్క అధ్యాయం ఇచ్చారు చర్చ. సో అంటే మన ముఖ్యమైన అన్నిటికన్నా పెద్ద ట్రిక్, టెక్నిక్, దానికన్నా గొప్పద విషయం ఏంటంటే ఎన్ని ట్రిక్స్, ఎన్ని టెక్నిక్స్, ఎన్ని టిప్స్ మీరు పాటించినా ఒకవేళ అపరాధాలు ఉంటే అన్ని మీ ట్రిక్స్, టెక్నిక్స్, షార్ట్ కట్స్ అన్ని వ్యర్థమే. సో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే అపరాధాలు లేకుండా జపం చేసుకోవడం. అది మనకు చైతన్య మహాప్రభులు చెప్తున్నారు. సో ఇంకొక చోట ఏం చెప్తున్నారంటే చైతన్య చరితామృత అంత్యలీలలో భజనేర మధ్య శ్రేష్ఠ నవవిధా భక్తి కృష్ణ ప్రేమ కృష్ణ దితే ధారే మహాశక్తి. సో ఇక్కడ మనము భక్తి చేసుకునే దాంట్లో అన్నిటికన్నా ఉత్తమమైనది ఏంటంటే విధానము నవవిధ భక్తి. మీ అందరికి తెలుసు అనుకుంటాను, శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం, దాస్యం, సాఖ్యం మాత్రమే. సో ఈ నవవిధ భక్తి ఏదైతే ఉందో ఇది అన్నిటికన్నా ఉన్నతమైన విధి విధానం భక్తి చేసుకోవడానికి. దీని ద్వారా మీకేంటంటే కృష్ణుడు మీరు పొందగలరు. కృష్ణుడిని మీకు అందించే శక్తి నవవిధ భక్తికి ఉంది. తద్వారా మీరు కృష్ణుడి ప్రేమని మీరు పొందగలరు ఈ నవవిధ భక్తి ద్వారా. సో ఇంత శక్తి నవవిధ భక్తికి ఉంది. కానీ ఇందులో కూడా ఈ నవవిధ భక్తిలో కూడా తారమధ్యే అంటే దాంట్లో కూడా తారమధ్యే సర్వశ్రేష్ఠ నామ సంకీర్తన నిరపరాధే నామ లైలే పాయే ప్రేమ ధన. చూడండి ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు చైతన్య మహాప్రభు ఏమనంటారు, ఆ నవవిధ భక్తిలో కూడా ముఖ్యమైనది ఏంటంట తారమధ్యే. ఆ నవవిధ భక్తిలో కూడా సర్వశ్రేష్ఠ, అందరికన్నా ఆ నవవిధ భక్తిలో కూడా అన్నిటికన్నా శ్రేష్టమైంది నామ సంకీర్తన. నిరపరాధే, కానీ అపరాధాలు లేకుండా మీరు జపం చేయాలి. నిరపరాధే నామ లైలే పాయ ప్రేమ ధన. సో మీకు కృష్ణుడి ప్రేమ లభిస్తుంది ఎలా? మీరు ఏమాత్రం అపరాధాలు లేకుండా హరినామాన్ని జపించినప్పుడు. సో ఒక్క చోట చెప్పలేదు మీకు, ఇప్పుడు 1, 2, 3, 4, 5 శ్లోకాలు చూపించాము. సో ఇంకొకటి కూడా చూపించి ఎండ్ చేద్దామంట డిస్కషన్. సో ఇక్కడ కూడా మనకి చెప్తున్నారు, అపరాధ చాడికర కృష్ణ సంకీర్తన అచిరాత్ పాబే తబే కృష్ణేర చరణ. సో ఏం చెప్తున్నారు ఇక్కడ, ఇలా మీరు అన్ని అపరాధాలు వదిలేసి అప్పుడు అపరాధాలు లేకుండా హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే అప్పుడు తప్పకుండా మీరు తొందరగా కృష్ణుడి చరణాల వద్దకి చేరుకుంటారు. అచిరాత్ అంటే అంటే చిరకాలం అంటే చాలా టైం పడుతుంది. అచిరాత్ అంటే తొందరగా, ఎక్కువ టైం పడుతుంది మీకు. అచిరాత్ పావే తబే కృష్ణేర చరణ.
తొందరగా మీరు కృష్ణ చరణాలకు వెళ్ళిపోతారు. కానీ ఒకవేళ అపరాధాలు ఉంటే ఎంత కాలం ఎన్ని జన్మలు ఎత్తినా సరే మీరు కృష్ణ ప్రేమను పొందలేరు. సో ఇప్పుడు మీరు అందరికి అడగొచ్చు, ఈ అపరాధాలు ఏంటి ప్రభు, దీని గురించి మొత్తం పుస్తకం అంతా దీని గురించే ఉంది. సో అదనమాట. సో అపరాధాలు ఇప్పుడు మనం అర్థం చేసుకుంది ఏంటంటే హరినామం ఒకటి జపించడం చాలా ముఖ్యమైనది, అన్నిటికన్నా ముఖ్యమైనది. చెప్పారు కదా, నవవిధ భక్తిలో కూడా అన్నిటికన్నా ముఖ్యమైనది. మన ఆచార్యులు చెప్తారు, రూప గోస్వామి ఇచ్చారు కదా 64 అంగాలు భక్తిలో, మనకు భక్తి రసామృత సింధులో. అందులో కూడా పంచాంగ భక్తి అన్నిటికన్నా ముఖ్యమైనది. అందులో కూడా పంచాంగ భక్తిలో అన్నిటికన్నా ముఖ్యమైనది నామ సంకీర్తన, జపం, హరే కృష్ణ మహామంత్రం జపించడం. అది మనం చూస్తాము. అదేదో మనం సాధక స్థాయిలో చేసుకోవాల్సిందే కాదు. ఎవరైతే శుద్ధ భక్తులో వాళ్ళు కూడా చేస్తున్నారు, ఇంకా ఎక్కువ చేస్తున్నారు. అవునా, మనం చూస్తాము. గోస్వాములు కూడా ప్రతిరోజు లెక్క పెట్టుకొని హరినామ సంకీర్తనాన్ని చేస్తున్నారు. హరిదాస్ ఠాకూర్ కూడా ప్రతిరోజు 3 లక్షల నామాలు చేస్తున్నారు. సో ఇది హరినామం చేయడం అనేది ఏదో ఏబిసిడి బేసిక్ స్టార్టింగ్ లో చేసుకునేది కాదు. ఇదే స్టార్టింగ్, ఇదే మధ్య, ఇదే ఎండ్ మనది, ఇదే లక్ష్యం కూడా మనది. సో అందుకనే హరినామం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ఈరోజు ముఖ్యమైన విషయం చర్చ. సో నేను ఇంకొక ఆల్మోస్ట్ 9 minutes ఉంది. నేను ఇక్కడే స్క్రీన్ షేర్ స్టాప్ చేస్తాను. సో ఇప్పుడు మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. సో నేను ఇక్కడ ఫేస్బుక్ లైవ్ ఉంది, దీన్ని స్టాప్ చేస్తాను.